వెల్కమ్ టు ఎస్కే టాక్స్. ఎస్కే టాక్స్ లో మనతో పాటు ఉన్నారు మెరుగు అనసూయ గారు. మెరుగు అనసూయ గారు 1998లో సీరియస్ కన్వీనర్ గా మున్సిపాలిటీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఆనాటి నుంచి వార్డులో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వారి రాజకీయ జీవితం గురించి వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి అనసూయ గారు. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నాం. అవునండి, మీరు పుట్టి పెరిగింది ఇక్కడ రుద్రంపూర్. రుద్రంపూర్ అంటే లోకల్. అక్కడే పుట్టి అక్కడే పెరిగా. అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? పెద్దలు చేసిన అసలు మీకు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? రాజకీయాలకు రావాలంటే నేను మరి 74లో పెళ్ళి అయిందండి. 74. వచ్చిన కానుండి మా ఆయన ఏమైనా నన్ను పట్టించుకోరు, ఎర్రగడ్డ పట్టుకొని యూనియన్ కోమర ఏంటో పోయేవాడు. సిపిఐలో బాగా తిరిగేవాడు. ఏంటో ఈ పార్టీ ఏందో అని ఊరికే అనుకునేదాన్ని నేను. మాకు చిన్నప్పటి నుండి మా నాన్న ఆవు దూడ అని కాంగ్రెస్ ఇంట పోయేటోడు. వీడికి వస్తారేమో ఈ జెండా చూసి నన్ను చూసి ఇక సరిగా అయినా వాళ్ళు వెళ్ళేటోళ్ళు కదా. నేను ఇక మా అత్తగారి సేవ చేసుకుంటా. పిల్లలు ఎంతమంది అండి పిల్లలు? 4 అబ్బాయిలే నాన్న. ఏం చేస్తున్నారు? ఇప్పుడు పెద్ద అబ్బాయి హైదరాబాద్ కంపెనీలో ఇంజనీరు. రెండో అబ్బాయి పైనే ఉంటాడు, ఎలక్ట్రీషియన్ చేశాడు, పూర్ణచంద్రరావు. హేమంత్ కుమార్ కూడా హైదరాబాద్ జాబ్. 4గో అబ్బాయి రజనీకాంత్ సింగపూర్ అంటే పిల్లలందరూ సాఫ్ట్వేర్. వెల్ సెటిల్. ఇప్పుడు ఇక అందరూ ఎవరు సెట్ అయిపోయిండు. పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు. కొంచెం ఆయన ఇక సింగరేణిలో జాబ్ చేసి రిటైర్ అయ్యిండు. కొంచెం ఇక ఆయన బెడ్ రెస్ట్ పరంగా సేవ చేసుకుంటుంటాను. అంటే ఇప్పుడు మీ తండ్రి గారు కాంగ్రెస్ అని తిరగడం, అట్లా నేనేం పోలే. మా వాళ్ళు ఆడోళ్ళని బయటికి రానియపోయేది. అంటే మీకు అంటే రాజకీయాలకు రావాలని కానీ సేవా దృక్పథం కానీ ఇక్కడ నుంచే మొదలెట్టింది అనుకోవచ్చు అని అడుగుతున్నాను. లేదండి, ఈయన చూసినాక తర్వాత 83లో నందమూరి తారక రామారావు గారు పాదయాత్ర చేస్తూ కొత్తగూడెం వచ్చిండు. అంటే దేవుడు కదా, దేవుడు అని అందరం మొక్కుకునే వాళ్ళం అతను ఇప్పుడు రాముడు కృష్ణుడు అని. ఇక అప్పుడు మహిళలను తీసుకొని చూద్దామని పోయినాం రోడ్డు మీదకి. మా ఇళ్ళల్లో మా ఆడబిడ్డలు మా చుట్టాలందరూ వచ్చిండు ఆ ఇంట అదే అండి. ఇప్పుడు దగ్గర. ఎన్టీఆర్ గారికి పెరుగన్నం తినిపించి ఏదో ఈ సమస్యలు చెప్పుకొని అవునండి, సమస్యలు క్లియర్ చేసుకున్నారనేది. అవును. ఎట్లా అంటే నాన్న, సంటే మదినయ్య గారు మధ్యలో రాజమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని గడ్డి గుడిసెలు అప్పుడు మా అందరివి. చిన్న చిన్న ఇండ్లు దగ్గర దగ్గర ఉండేవి. అయితే మాకు బాధలు చెప్పుకోవాలని అందరం పోయినాము. పోతే తను అలసట ఉండడాన్ని ఆకలి అవుతుంది, ముందు అన్నం తిందాం అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మేము అందరం పోయి నమస్తే పోతే కాలు వచ్చినాం అందరం ఆడలు. ఇక తిన్నాక బయటకు వస్తే ఒక ఆమె అడిగింది, ఒక ముసలమ్మ, సలాకులు లచ్చమ్మ అని, దేవుడా నువ్వు మా మాల ఇళ్ళల్లో నువ్వు అన్నం తింటాను, పెరుగన్నము మాతో పాటు, నీకు మమ్మల్ని దూరం కొడతారు కదా, అప్పుడు అందరు ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని దూరమే ఉంచేటోళ్ళు అని అంటే ఆయన ఏమన్నాడు, ఒకటే మాట, అమ్మ కులం మతం ఏం లేదు అమ్మ, నాకంతా సమానం, నా తల్లులు మీరు, అక్క చెల్లెళ్ళు అందరూ అన్నదమ్ములలాగానే కలిసిన, కులం మతం ఏం లేదమ్మా నాకు, మీ ఇళ్ళల్లో తిన్నా నాకు అది తృప్తి అన్నాడు అని. మా రెండో బాబుని ఎత్తుకొని అప్పుడు ఫోటోలు మీడియా లేదు కదా, ఆ ఫోటో తీసుకొని చెప్పండి అమ్మ మీ సమస్యలు అని అంటే, ఎవరు చెప్పలేకపోతే అప్పుడు అమ్మ నువ్వు చదువుకున్న దానిగా నువ్వు ఏమన్నా చెప్పని సైమన్ గారు, అతను తీసుకొచ్చిన సైమన్ డ్రైవర్ సింగరేణిలో ఆంబులెన్స్ నడిపేవాడు అని అడిగితే, అప్పుడు నేను ముందుకు వచ్చి, సార్ మా అన్ని చిన్న పిల్లలతో ఉంటున్నాము, సినిమా సీకట్లో కరెంటు లేదు, దీపాలు పెట్టుకొని ఉంటున్నాము, పాములు తిరుగుతాండి, పిల్లలను చూసుకున్న కష్టం అవుతుంది, మాకు కరెంటు కావాలి, తర్వాత సందులు చిన్న చిన్నగా ఉన్నాయి, నీళ్లు మోద్దామన్నా ఇరుకుగా ఉన్నాయి, మాకు చిన్న రోడ్లు కావాలి సార్, మాకు ఈ 2 సమస్యలు బాగున్నాయి అని చెప్తే, అప్పుడు కోన నాగేశ్వరరావు గారిని దగ్గర పిలిచి, అమ్మ ఇతని మేము ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నాము, మీరు ఇతని గెలిపించుకోండి. ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నారా లేకపోతే పోటీ? మంత్రిగా ఉన్నాడు, ముఖ్యం సీఎం గారే. సీఎం గారే. అప్పుడు ఈయనని కోనేరాజు పరిచయం చేసి మీరు ఆయన గెలిపించుకోండి, గెలిపించుకున్నాక మీకు అన్ని విధాలా చేసి పెడతారు అనేసి అంటే, సరిగా అందరం నమస్తే పెట్టినాము, వీళ్ళని చూసుకొని ఆయనకు చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఆ రోజు మొదలు తెలంగాణ నినాదం వచ్చేంత వరకు కూడా
మీరు అదే కోనేరు ఫ్యామిలీకి అంటి కట్టుకొని ఉన్నారనేది. లేదు నాన్న, తను ఇక వెళ్ళిపోయినాక ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఎలక్షన్లు అయినాయి. కోనే నాగేశ్వరరావు గెలిచారు. గెలిచినాక కూడా నేను అప్పుడు ఇంకా పార్టీలో పోలే. గెలిచినాక లైట్లు కరెంట్ అన్ని పెడితే ఇక అంతే, ఇక అంతవరకు ఉన్నాము. తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే 98లో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏకగ్రీవం అన్ని వార్డులలో కమిటీలు వేసి మహిళల్ని ఎన్నుకున్నారు. మాకు ఒక వారం తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ హౌస్ పిలిచి మీటింగ్ పెట్టి బాధ్యతలు అప్పచెప్పారు మాకు. అంటే ఎలాంటి బాధ్యతలు? బాధ్యతలు అంటే ఇప్పుడు బస్తీలో ఎవరికి ఏదైనా కూడా బాధ్యతగా నువ్వు ఉండి వాళ్ళకి చేసి పెట్టాలి. తర్వాత మీకు వర్కులు ఇస్తాము. ఎలాంటి వర్క్స్ ఇన్వాల్వ్? అంటే అప్పుడు రోడ్లు రోడ్లు మట్టి రోడ్లు కదా, మామూలుగా రోడ్లు వేస్తాము. తర్వాత కాలువలు, స్లాబులు, లెట్రిన్లు, ఇవన్నీ మరి పేదవాళ్ళకు ఉచితంగా లెట్రిన్లు కట్టి ఇవ్వాలా, ఇలాంటి బాధ్యతలు చేస్తాము. మళ్ళీ బస్తీల్లో కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నువ్వు మాకు తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టిస్తే మేము పనులు చేస్తాము, నువ్వు స్వచ్ఛంగా చేయాలా అని ఇట్లా మాకు ట్రైనింగ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు మున్సిపల్ కన్వీనర్ గా ఎన్నుకున్న తర్వాత మీరు టీడీపీ పార్టీలో ఉన్నారా, లేకపోతే ఎన్నుకున్న తర్వాత వచ్చారా మీరు? అయితే 90 ఎన్నుకున్నాక ఒక 6 నెలల తర్వాత వర్కులు చేసేటప్పుడు కోనే నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎంతమంది మహిళలని 29 మందిని ఎన్నుకున్నారు అప్పుడు వాటిలో. వాళ్ళందరినీ ఒక రోజు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు రమ్మని మిల్లుకి, రామటైస్కర మిల్లుకి వస్తే ఇక అందులో చాలా మంది వేరే వేరే పార్టీ వాళ్ళు కదా, ఇక ఒక 12 మందిని పోయినాము. పోతే మమ్మల్ని దండలు వేసేసి పార్టీలో చేర్చుకున్నారు. అయితే అంతకుముందు పార్టీ ఉండవమ్మా అని అడిగింది. అది ఏ పార్టీ నాకు తెలియదండి అని అన్నా. అంటే కోనే నాగేశ్వరరావు గారు చేర్చుకున్నారు, వర్కులు ఇస్తారు, మరి జాగ్రత్త చేసుకో అన్నట్టుగా చేస్తే ప్రతి వార్డులో అందరికీ వర్కులు ఇచ్చింది. ఫస్ట్ 80,000 వర్కులు వచ్చినాయి ఒక్కొక్కరికి. అప్పుడు చాలా తక్కువ లేదు, అట్లా వచ్చింది. ఫస్ట్ రోడ్లు వేసినాక 40,000 బిల్లు ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు చంద్రబాబు గారితోనే ఎన్టీఆర్ గారితోనే ఇద్దరితోనే వర్క్ చేసిన అనుభవం మీకు ఉందండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు డ్వాక్రా గ్రూప్ చేసినప్పుడు మీరు కూడా అందులో యాక్టివ్ గా పనిచేశారని చెప్పి తెలిసింది. అవునన్నా, మాకు మీటింగ్ పెట్టేసి మహిళలకు పొదుపు నేర్పాలమ్మా, వాళ్ళకు పొదుపు చేయాలా, ఎక్కడో ఇండ్ల పనులు చేసుకుంటుండే వాళ్ళకి ఆడవాళ్ళు కూడా ఎదగాలంటే మీ పొదుపు సంఘాలు చేస్తాము. మరి మీరు వాళ్ళని గ్యాదర్ అయిపోయి ఏదో వాళ్ళు దరిద్ర రేఖకు దిగువ ఉన్న మహిళలని ఎన్నుకోవాలి. ఎన్నుకొని వాళ్ళకు బ్యాంకులో పొదుపు 30 రూపాయల చొప్పున కట్టి ఇవ్వాలి, వాళ్ళకి గ్యాసులు ఇస్తాము పేదవాళ్ళకి అని చెప్పారు. చెప్పి అప్పటి నుండి ప్రతి మహిళ ఇల్లు తిరిగి ఎన్ని గ్రూపులు ఎన్ని చేసినాం. ఈ మొత్తము మేము చేసిన 16 గ్రూపులు చేసాం. అప్పటికి 16 గ్రూపులకు లోన్లు ఇవ్వాలంటే సమ్మెక్య ఉంటేనే ఇస్తామని అన్నారు. అప్పుడు ఏం చేయాలి మరి, వీళ్ళు లోన్లు కట్టుకొని ఏం లాభము, మాకు లోన్లు రాంది పొదుపు కట్టుకోమని అని అంటే మళ్ళా కోనే నాగేశ్వరరావు గారు మాట్లాడి చేసి మీరు కట్టుకోండి అమ్మా, మీకు లోన్లు వస్తాయి అన్నీ వస్తాయి అని మాకు హామీ ఇచ్చింది. అప్పుడు తర్వాత ఖమ్మం పోయి కలెక్టర్ దగ్గర సమ్మెక్య కావాలని చెప్తే పాప ఒకే చేసిండు మాకు మంచిగా. పోయిన 40 ఆడవాళ్ళం పోయి చేసుకొని వచ్చినాక ఆ సమ్మెక్య చేసే మేడం వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చిళ్ళు. ఉన్న 14 గ్రూపులో 2 సెలెక్ట్ కాలేదు, వాళ్ళు సరి పొదుపు కట్టలేదు. ఇంకా 12 గ్రూపులతోటి ఓకే చేద్దామని వస్తే కొన్ని రాజకీయ నాయకులు వ్యక్తులు ఒక అతన్ని గొడవ చేసి కాజేసి చేయనివ్వలే. మళ్ళీ అప్పుడు ఆడే క్యాన్సిల్ చేసి వచ్చిన మేడంని వెళ్ళగొట్టేసింది. అట్లా మళ్ళీ గ్రూప్ వాళ్ళు నష్టపోయారు. నీకు లోన్లు లేవు ఏం లేవు ఎట్లా అని మళ్ళీ ఒక 6 నెలలు చూసి మళ్ళా ఖమ్మం పోయి కలెక్టర్ లెటర్ పెడితే మళ్ళీ అప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి అక్కడ మేడం వాళ్ళని పెట్టి ట్రైనింగ్ చేసి నేను చేసిన 12 గ్రూపుల తర్వాత వేరే వ్యక్తి కూడా ఒక 10 గ్రూపులు చేసుకున్నాడు. కానీ అవి పరిలోకి రాలే, వాళ్ళు పొదుపు సరిగా లేదని. ఇక సమ్మెట చేయకుండా మళ్ళీ రెండోసారి కూడా ఆపాలని చూస్తే ఇక పోలీసులను పెట్టి చేయించుకున్న. ఒక ఆర్పి అధ్యక్షురాలుగా నేను ఇంకా మొత్తం 5 ఎన్నుకున్నాము. ఇక గ్రూప్ వాళ్ళకు ఓకే చేసి ఫస్ట్ లోన్ అందరికి 30,000 ఇచ్చారు 10 మంది కలిపి. తర్వాత 50,000 ఇట్లా పెంచుకుంటూ ఇక ఒక వాళ్ళకు
అర్హత అనేది తెచ్చిందంట అదొక్కటి. తర్వాత వాళ్ళకి గ్యాసులు డ్వాక్రా గ్రూప్ ఉన్న వాళ్ళకే ఇండియన్ గ్యాస్ శాంక్షన్ అయింది. వాళ్ళకి తీసుకొచ్చి అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. అప్పుడు ఆ టైంలో నేను కూడా సింగరేణి జాబ్ కాబట్టి నేను తీసుకొని నాకు పెట్టుకోవద్దు కదా అని నేను పెట్టుకోలేదు. మిగిలిన వాళ్ళందరికీ వచ్చింది. ఎలా ఎలా మెయింటైన్ చేస్తారండి? ఒక సైడ్ ఏమో మహిళా గ్రూపులు మెయింటైన్ చేస్తూ, ఇంకో సైడ్ ఏమో మున్సిపల్ కన్వీనర్ గా వాళ్ళ అభివృద్ధి పనులు అంటే మీరు లెటర్లు కట్టియడము, రోడ్లు వేయడము ఎలా ఎలా మేనేజ్ చేస్తారు? ఇక అప్పుడు రోజుల్లో కొంచెము మా అత్త మామ ఉండేవాళ్ళు. మా చెల్లెకు తోడు ఇంట్లో పని చూసుకున్నా, పిల్లలని స్కూల్ పంపేదాన్ని. మా ఆయన మంచి యాక్టివ్ ఉండేది. ఆయన సహకారం స- స- లేదైతే నేను చేయలేకపోయింది. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఆయన మా మహిళలకు కూడా ఉద్యోగాల విషయంలో పోరాటాలు చేసేటోడు కాబట్టి అర్థం చేసుకొని మాకు ఇవన్నీ చేసుకో అమ్మా మంచిదే కదా ప్రజల సేవ చేసుకో కానీ ఎవరి దగ్గర నువ్వు అన్యాయంగా తీసుకోవద్దు మన పిల్లలు ఉన్నారు అని మంచి మాటలు చెప్పడం వల్ల అప్పటికి ఇప్పటికి కూడా నేను నీతి నిజాయితీన బతికిన కానీ ఎవరిని అయితే మోసం చేసేది లేదు నాన్న. ఎందుకంటే పేదవాళ్ళు బతకాలి. నేనంటే ఉన్నదాని కింద లే సింగరేం జాబ్ ఉంది నాకు నలుగురు కొడుకులు వాళ్ళు బతికే చాలనుకొని నేను వాళ్ళందరికీ మంచి మంచి లోన్స్ అని అదని అందరికి ఇప్పించుకున్నా ఏదన్నా లేదన్నా కూడా సాయం కూడా చేసేదాన్ని. అదే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అందరూ మీ దగ్గరికే వచ్చారని చెప్పి తెలిసింది. వచ్చేవాళ్ళంటే అంటే నాన్న అప్పుడు ఇంకో మహిళగా మహిళల సమస్యలు అందరు నాకే చెప్పుకునే వాళ్ళు. ఏది ఉన్నా కూడా వస్తే నేను సర్వీస్ సెంటర్ కన్నా అప్పచెప్పేదాన్ని. అట్లా అంటే కొన్ని చాలా మంది సందర్భాలలో ఇప్పుడు ఇప్పుడు అంటే లంచం లేనిది ఏది పని అవ్వదు. కానీ ఆ టైంలో ఇప్పుడు కిన్నెరసాని పంపులే కానివ్వండి, ఇంకేదైనా ఇట్లా లేడీస్‌కి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు దగ్గరుండి అంటే వారికి న్యాయంగా ఎంతైతే ఖర్చు అవుతదో అంతే అమౌంట్‌తోని వాళ్ళకి మీరు సేవలు అందించిన దాఖలాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అంటే మా బస్తీలో కూడా కొంచెం రాజకీయం బాగుండే నాన్న. వాళ్ళకు ఏదన్నా కావాలని పేదవాళ్ళు పోతే రాజకీయ నాయకులు 6,000, 5,000, 4,000 సమర్పిస్తేనే నీకు అన్ని చేసి పెడతామని అంటే వాళ్ళు బాధపడుతూ వచ్చేవాళ్ళు. మేము మా ఇంట్లో 10 ఓట్లున్నా, 8 ఓట్లున్నా వేసి గెలిపిస్తే మమ్మల్ని ఈ రోజున డబ్బులు అడుగుతారమ్మా మమ్మల్ని. ఏం చేయాలమ్మా మాకు పంపు లేదు, కరెంట్ లేదు అది ఇది అంటే చాలా మందికి నేను తీసుకుపోయి వాళ్ళకి ఎంత పడుతుందో అంతే పెట్టి వాళ్ళకి అందరికీ పంపు కనెక్షన్లు ఇప్పించిన, కరెంటు మీటర్లు పెట్టించిన. ఆ రకంగా చాలా మంది సాయం పొందారు నా చేత. అంటే ఇప్పుడు మీరు కన్వీనర్ తర్వాత కౌన్సిలర్ ఎప్పుడు ట్రై చేయలేదండి? అప్పుడు కౌన్సిలర్ అని ఏం లేదు కన్వీనర్లే అన్నట్టుగా. కన్వీనర్ టర్మ్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఆ, జరిగినాయి. అచ్చా అయితే పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉండగా పోటీ చేసింది. వేస్తే 140 ఓట్లతోటి పోయినా. అట్లా రాజకీయంగా కొన్ని జరిగినాయి. అయినా కూడా నేను అవన్నీ ఏం పట్టించుకోను. నా సేవ నా నేను బ్రతికిన రోజులు వాళ్ళకు ఉచితంగా సేవ చేయాలి, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాను నేను. వాళ్ళతో గొడవలు కూడా నేను ఏం పడలేదు. మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు కానీ అంటే నన్ను ఓర్వకపోయేది అందరూ. అంటే ఇప్పటి వరకు మీరు మహిళా సంఘంలో కానీ ఇప్పుడు ఇట్లా నార్మల్గా మీ వార్డులో ఉన్న ప్రజా సమస్యలపైన కానీ మీరు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు కదా. అంటే మీ 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 వెనుక అంటే మీ లబ్ధి పొందిన ప్రజలు ఎవరైనా ఉన్నారు? నా వెనకాల లబ్ధి పొందిందంటే ఆ రోజు సాలిసాలని జీతాలు ఉద్యోగాలు లేక నిరుపేదలు చాలా ఉన్నారని ఫస్ట్ అంగన్వాడీ టీచర్ల పోస్టులు పడితే మట్టుకు ఒక 4-5 పేర్లతో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆడ కూడా రాజకీయం చేసి ఆపారు. ఆపితే మళ్ళా ఖమ్మం పోయి మళ్ళా పరీక్షలు పెట్టి కలెక్టర్ గారు సెలెక్ట్ అయింది. నేను అనుకున్నట్టే పాప అమ్మాయికి వచ్చింది. అంటే ఆర్థిక పేరామనే పెట్టుకున్నా. ఇప్పటికి కూడా అమ్మాయి మంచిగా గ్రూపులన్నీ మంచి మేనేజ్ చేసుకుంటూ మంచిగా చేస్తుంది. అంటే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ టీచర్ కానీ ఈమె కానీ మా బస్తీలో మంచి పేరు ఉంది. అందరూ మంచిగా కలిసి నా మాట అంటే ఇవి అందరూ మంచి మర్యాదగానే ఉంటారు. ఎవరు కూడా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు మట్టుకైతే నాకు మర్యాద ఇస్తారు మంచి. ఈమె చేయబట్టి చాలా మందిని లబ్ధి పొందినము అన్న విశ్వాసం ఉన్నది వాళ్ళకి. చంద్రబాబు గారితో కూడా మీరు పలు సందర్భాలలో ప్రజా సమస్యల పైన కానీ ఈ డ్వాక్రా గ్రూప్ సమస్యల పైన కానీ మీరు కలిసి మాట్లాడడం అనేది జరిగిందని చెప్పి తెలిసింది. అది ఎప్పుడంటే మాకు బిల్లులు నేను లెట్రిన్లు కట్టించిన నాన్న. ఇక్కడ సిఆర్పి క్యాంప్ రామవరము, దూర్జన్ బస్తీ,
మధుర బస్తీలో కొన్ని సొంత పేద వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి లెట్రిన్లు కట్టించారు. తర్వాత ఆ బిల్లులు రాలే, నేనే పెట్టుబడి పెట్టుకున్నా. తర్వాత స్లాబులు వేయించినప్పుడు కూడా డబ్బులు రాలే, కాలువలవి రాలే. అప్పుడు ఇగో కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కొద్దిగా ఇబ్బంది పడ్డా నేను. ఆ, అంటే వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకే తొందరగా బిల్లులు అయినాయి. మా టీడీపీలో ఉన్న వాళ్ళ కాకపోతే మేము ఒక 16 మంది ఉన్నాము. పోతే అప్పుడు చంద్రబాబు దగ్గర పోయినాము. పోతే ఫస్ట్ బిల్లు ఆయన చేపించిండు మాకు. తర్వాత సెకండ్ కూడా ఏమనుకున్నో తెలియదు, ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి అమ్మా, నేను చేస్తాను. మళ్ళీ సెకండ్ బిల్లులు కూడా అంటే అయినాయి. ఇప్పుడు మీరు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళే అంత రూట్ ఉన్నప్పుడు మీరు రాజకీయంగా ఎందుకు ఎదగలిగిపోయారు? అసలు మంచి ప్రశ్న వేసిన నేను రాజకీయంలో ఎదగలేదు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను నిరంతరము ప్రజలు మహిళలు నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏ కేసులు వచ్చినా వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నా కూడా నేను స్వచ్ఛంగా తీసేదాన్ని. ఈ స్వచ్ఛంగా అంటే నాకు మా ఆయన పచ్చి సిపిఐ నుండి ఆయన చేసే పనులు వాళ్ళ విధానము నాకు అలాంటి ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఈ రోజున నీతి నిజాయితీ ఉండాలని నిర్ణయం చేసుకున్నా. ఎవరి దగ్గర నేను ఏం ఆశించలేదు. ఇక రాజకీయం అంటావా, నాకు ఇవన్నీ ఇక వాళ్ళు చేసే లెక్కలు మోసాలు చేయాలని నాకు చేయటం రాదు. అసలు నేను నేర్చుకోలేదు కూడా అలాంటివి. ఇక నిరంతరం పేదవాళ్ళు బాగుపడితే చాలు, వాళ్ళ కోసమే నేను పోరాటం చేసి ఇప్పటికి కూడా నేను అదే స్ఫూర్తితోటే ఉన్నాను నాన్న. నాకు కానీ రాజకీయం అంటే నాకు అంత తెలియదు. మరి అంత ఎదుగుతాళ్ళు వీళ్ళు ఏంటి, ఇంత సంపాదిస్తారు ఏంటి అని నేనే అని అనుకునే టైంలో నాకు ఒక మంచి పని చెయ్యాలి, ఎందుకు మన అవినీతి చేసుకునేదని నా మనసుకు అనిపించేది. అందుకే నేను ఎవరిని చేసేసి ఎవరిని లంచం అడగను. అసలు వాళ్ళ జోలి కూడా నేను పోను. నా దగ్గరకు వచ్చిన మహిళల మటుకు ఇప్పటికి కూడా నీతి నిజాయితీగానే వాళ్ళకు నేను ప్రజాసేవ చేయాలని అనుకుంటాను నాన్న. అందుకే నేనైతే ఎదగలేను. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? అంటే గత 2 సంవత్సరాల నుండి నేను సిపిఐలో మా వారి కోరిక మేర అయినా కూడా అతను ఆ పార్టీ చేసే విధానాలు వాటి వల్ల ఆయన బాగా నమ్మిండు కాబట్టి తను కూడా నువ్వు ఏటి తిరగకమ్మా, మా పార్టీలోనే ఉంది, నీకు ఏ పార్టీలో తిరిగినా లాభం లేదు, ఇందులో ఉంటే నువ్వు మంచి ఉంటావని ఆయన అంటే నాకు కూడా మంచిగా ఇష్ట ప్రకారమే నేను ఆ పార్టీలో చేరా. ఎందుకంటే ఈ పరిణామాలు బట్టి నాకు జరిగిన పొజిషన్లో బట్టి నేను ఎంత అన్యాయం అయిపోయానో. నేను అందరి ద్రాక్ష పళ్ళ కోసం పోయినా కానీ అందరూ నాకు ఒక దళిత మహిళ అని చూడకుండా కూడా నోటికాడికి వచ్చి కూడా గుంజేసుకున్నారు రాజకీయ నాయకులు. అందుకే విరక్తి చెందే నేను ఊరుకున్నా, కాముగా ఊరుకుంటే మా వారు బట్టి నేను సిపిఐలోకి వచ్చేసి. మీరు రాజకీయ తీర్థం పుచ్చుకుంది టీడీపీలో. టీడీపీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు టీడీపీలో ఉన్నారు? అయితే 99 డిసెంబర్ నుండి మాకు టీడీపీలో సభ్యత్వం తీసుకున్నాం. అప్పటి నుండి 2006 అంటే మన పోరాటం మొదలైంది, టిఆర్ఎస్ పోరాటం మొదలైంది. మనకి స్వతంత్రం ఉండాలి, మన తెలంగాణ మనకు రావాలని అన్నప్పటి వరకున్నా నేను. ఫస్ట్ పోరాటం చేసేటప్పుడు బ్యాచ్ లో ఉన్నాక అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు మేము ఉండమని, అంటే అప్పుడు మీటింగ్ పెట్టారు మాకు. అంటే టీడీపీలో మీరు ఉన్నప్పటి నుంచి చేసిన ప్రజలకు అందించిన సేవలు ఎలా ఉన్నాయి? అసలు మీరు టీడీపీ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది? టీడీపీలో ఉన్నప్పుడు మటుకు మాకేం ఆడవాళ్ళకు విలువ ఉండేది, మర్యాద ఇచ్చేది. ఆ పార్టీ అంటే చాలా అభిమానము. కాకపోతే కేవలం తెలంగాణ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు చంద్రబాబు. ఆడవాళ్ళని అయితే ఎక్కడో అసలు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక మీరు బ్రతుకు ఇంత మంచిగా ఉంటుందని ఒక హక్కు అంటూ కల్పించిండు చంద్రబాబు. ఆడవాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిండు. అతని వల్ల చాలా మంది లబ్ధి పొందిండు. గ్యాసులని అది రోడ్డుకు వచ్చి మంచి ఉద్యోగాలు చేసుకున్నంత స్ఫూర్తి వాళ్ళకి ఇచ్చిండు. కానీ ఈ తెలంగాణ వచ్చే వరకు మాకు అందరు బాగా అనిపించింది. మన తెలంగాణ కొంతమంది మన తాతల కానుడి పోరాటాలు చేస్తాం, ఇది ఎందుకు వీళ్ళు పట్టించుకుంటారు బాధతో మేము తప్పుకున్నామండి ఆడవాళ్ళము.
ఇప్పుడు మీ వారు సిపిఐ, మీరు టీడీపీ, అంటే ఏమనలేదా? అంటే నేను సిపిఐలో ఉన్నా కదా, నువ్వు టీడీపీలోకి ఎందుకు వెళ్ళిపోయినావు? అప్పుడు అట్లా అంటే ఫస్ట్ వాళ్ళు వర్కులు మనకు వార్డులో నన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నుకున్నాక ఇప్పుడు వా ఏం మనకి ఏదైనా భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఊరికే ఇంట్లో ఉంటే కుదరదు, ఏదైనా పార్టీ అండ ఉండాలి. భవిష్యత్తులో పార్టీ అండ ఉంటేనే నీకు బాగుంటుంది. మరి అంతగానము రామటాయ్ కాన్సరే నలుగురు అబ్బాయిలు వచ్చిండు, మసూద్ అని ఎవరెవరు ఆ, చాలా మంది వచ్చిండు. నన్ను రమ్మంటే నీకు పోలేదు, భయమే, రాజకీయం అంటే భయం. ఈయన ఊరికే జెండాలు పట్టుకొని పోతాడు, నువ్వు అమ్మో నీ రోజుల మీద తిరిగాను, ఇది ఒక్కటి చేసుకుందామని ఆ ఉద్దేశంతో ఉన్నా. ఇక అనగానే సరేలా మళ్ళా వాళ్ళు వచ్చి కోనే నర్సు రమ్మంటాడు అమ్మ అంటే ఇక వెళ్ళాం. మళ్ళా వెళ్ళినాక ఏమ్మా మరి వర్కులు చేసుకోవాలా, మంచిగా ఉండాలి కదా, నీకు పార్టీ అండ ఉండాలి, మంచిగా చేసుకో పనులు, నువ్వు నీ మీద నమ్మకం బాగుంది, నువ్వు ప్రమీలమ్మ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు అనేసి అంటే అప్పుడే మా వాళ్ళు చాలా మంది వస్తారు సార్ మా కరీనేళ్ళు అని అంటే వాళ్ళ పేర్లు రాసుకున్నారు. అప్పుడు అందరూ గొల్ల మారినది అన్ని వార్డులు ఆడవాళ్ళు అందరం కలిపి ఒక 16 మంది అయినాము. అందరం ఒకటే రోజు చేరినాం. ఇక చేరినాక కూడా ఇక మాకు అప్పుడప్పుడు మీటింగ్ పెట్టిళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్లో వర్కులు రాపిచ్చిండు, అన్ని రాసిండు, మంచిగానే జరిగింది టైం ఉన్నంత వరకు. తర్వాత కాంగ్రెస్ వచ్చినాక వనమ గారు వచ్చినాక కూడా ఆయన కూడా మంచి పనులు చేస్తాం కానీ వాళ్ళ వాళ్ళకే చేసిండు, ఇంకో వేరే పార్టీ వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, అదొకటి. ఇక తర్వాత చంద్రబాబు నాయుడు మేము పోయి మా పార్టీ ఆఫీస్లో కలుసుకున్నాక మళ్ళీ ఈ సంగతి అనేది తెలిసి రెండో బిల్లు మాకు ఇప్పించింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్ టైమ్ లో వచ్చినప్పుడు మీతో మాట్లాడింది. అవును, అప్పుడు చంద్రబాబు గారు ఆహ్వానం వచ్చి మసూద్ అన్న, భీమశ్రీ గారు వీళ్ళందరూ బండి వేసుకొని వచ్చి మంచి ప్రోగ్రామ్ ఉందమ్మా మన సార్ది, మీరందరూ మహిళలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా నాకు ఫస్ట్ మహిళలను తీసుకురారు, ఎందుకంటే మేదరు అందరు గ్యాదర్ చేసి మహిళలను తీసుకొచ్చేది నేను ఒక్కదాన్నే. కాబట్టి వాళ్ళందరూ చెప్పారు, చెప్తే సరే నేను ఒక 15 మంది ఆడవాళ్ళని తీసుకొని పోయినా. పోతే భీమశ్రీ గారు, మసూద్ గారు, తర్వాత సత్యభామ సిపిఐలో ఉంది, ఎవరు ఉద్మిక బండారి, వీళ్ళంతా ఆ వార్డులోనే కదా. అందరూ మంచి ఆడవాళ్ళని తీసుకొచ్చిందంటే ఫోటోలు వీళ్ళందరూ అయినతోటే మమ్మల్ని పిలిపించింది. దండలు వేసినాం సార్కి అందరం కలిసి. అలా ఓపెనింగ్ అయిపోయింది. ఇక సార్ తోటి కాసేపు మాట్లాడి టీవీ తాగేసి ఇక ఆయన వెళ్ళిపోయారు హడావుడిగా, మేము వచ్చేసి. అట్లా ఆయనతో చాలా ప్రోగ్రాంలు విజయవాడ కానీ అక్కడ కానీ పోయేదాన్ని నేను. మంచి స్పందన, మంచి మహిళలకు మంచి మర్యాద. అంతేందుకు ఈ రోజున పోలీసు వాళ్ళు కనీసం మర్యాద ఇచ్చి కూర్చోమన్నారు పోలీస్ స్టేషన్. ఇన్ని కేసులు చేస్తాను నేను. ఆ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు పోలీసు వాళ్ళు రాగానే అమ్మ కూర్చోండి అని కుర్చీ లేవు, మర్యాద ఇచ్చేటోళ్ళు. ఏమంటే అది పోయిందో తర్వాత అసలు వాళ్ళు కేరే చేస్తలేదు. ఏ మహిళ కేసు పోయినా కూడా ఇక కేర్లెస్. మళ్ళీ సార్ ఫోన్ చేస్తేనే అని పట్టించుకునేవాళ్ళు, అంత భయం ఉండేది టీడీపీ ఉన్నది. మనకి ఇందులో చేరినాక అది కూడా మన కాంగ్రెస్ లోకి మా బస్సు పిల్లలు అక్క మనం అంతా మంచిగా చేసుకుందాం, మంచి మంచి పనులు చేస్తావు, మహిళలను తరలిస్తావు అనేసి బస్తీ వాళ్ళందరూ తీసుకుపోయి కాంగ్రెస్ చేసి టికెట్ ఇప్పించి. కాంగ్రెస్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? అదే ఎలక్షన్ లో నాన్న 2014 ఎలక్షన్ లో అప్పుడు చేస్తే ఓడిపోయినా. తర్వాత వాళ్ళు మళ్ళా వనమతోటి టీఆర్ఎస్ వచ్చింది, పోదామని అని అంటే ఇక నేను రానని గోల చేసిన. పోదానంటే ఇక అప్పుడు నాకు ఇష్టం లేదు పోవటం అది అనేసి అంటే ఇక మళ్ళీ అందరూ మహిళలందరూ కలిసి ఇప్పుడు టీడీపీలో నుండి వచ్చినోడే మన సారు మంచివాడు కేసీఆర్ గారు, మనం పోరాటం చేద్దాము ఆయన అది ఇది అందరం అనుకొని మళ్ళా పోయి పోరాటాలు పాల్గొన్నాం మేము. అట్లా టీడీపీ నుండి టీఆర్ఎస్ వస్తలేదని మీటింగ్ పెట్టి మనం సపోర్ట్ చేయొద్దు అది ఇది అనేసి అని చంద్రబాబు మాటలకు అందరు గొడవలు అయినాయి అప్పుడు మా పార్టీ ఆఫీస్లో. కొంతమంది మొగోళ్ళు కూడా ఆడవాళ్ళు మొగోళ్ళని తప్పుకున్నాము, కొంతమంది ఉన్నారు ఆయనతో. అందరు టీఆర్ఎస్కి వచ్చేసింది. అప్పటి నుండి టీఆర్ఎస్ మనం తెలంగాణ జై తెలంగాణ అని పోరాటం రోడ్డెక్కి తిరిగే రోజు లేదు.
రోజు ఆ జనాలను తీసుకొని పోవటము ఇది చేసిన పోరాటాలు చేసినాం బాగానే అయింది కదా మొత్తానికి అయితే అందులో ఉన్న రోజులు తెలంగాణ రావాలనే ప్రతి మహిళకు ఒక అంటే ఎలాంటి ఉద్యమాలు చేస్తారు తెలంగాణ టైంలో? ర్యాలీ ఉన్నది సార్ చెప్పిండు నువ్వు జనాలను తీసుకొని రావాలక్క పొద్దున్న 8 గంటలకు ఫోన్ చేసేవాడు అప్పుడు అందరినీ ఒక 5-6 ఆటోలలో అందరు ఆటో 10 మంది చొప్పున జనాలను తీసుకొని వెళ్ళేదాన్ని ప్రతి పోరాటంలో ప్రతిసారి కూడా మహిళలను తీసుకొని నేను చెయ్యని పోరాటం లేదమ్మా జై తెలంగాణ అనేసి రోడ్లెంబడి డాన్సులు వేసుడు మా చెల్లి అయితే రోడ్ల మీద డాన్సులు వేసి రికార్డు పొందింది అట్లాంటి వేసుకొని అలాంటి ఉత్సాహంగా చాలా మంది మహిళలతో ఎంకరేజ్ చేయించి పోరాటమే చేసిందమ్మా వాళ్ళకి ఏదైనా కూడా మనకు స్వచ్ఛంగా పనులు చేసేవాళ్ళే వాళ్ళందరూ నాతో వచ్చేవాళ్ళు కూడా అక్క ఇట్లా అని కూడా నన్ను ఎవరు బాధ పెట్టలేదు ఖచ్చితంగా మన పోరాటం రావాలక్క అని వాళ్ళే నన్ను అట్లా అని సంతోషపడేటోళ్ళు అంటే అలాంటి పోరాటాలు బాగా చేసిన తల్లి అంటే ఇప్పుడు మీరు ఈ రకంగా పోరాటాలు చేసినా కూడా కానీ మీ వార్డులో మాత్రం మీకు ఎప్పుడు ప్రత్యర్థులతోని పోటాపోటీ ఉండేదని విన్నాను. ఇక వాటిలో అంటే ఇక ఇద్దరే ఉన్నారు వాళ్ళు ఏదో చేయాలని పట్టించుకోను నేను గొడవలు అంటే ఇప్పుడు దూరం ఉంటాను వాళ్ళతో ఇప్పుడు మీరు వార్డు మొత్తం తిరిగి ప్రజా సమస్యలు తీసుకొని ఇళ్ల స్థలాల విషయం కావచ్చు, అది కరెంటు మీటర్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఇలాంటి గ్రౌండ్ వర్క్ అంతా మీరు చేసుకున్నాక వాళ్ళు వచ్చి గద్దెలకు అంటే ఆ పనిని అంతా గద్దెలకు ఎత్తుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని మేనేజ్ చేసేవాళ్ళని చెప్పి తెలిసింది. అవునన్న అది మటు నిజము నేను చాలా మంది అందరు నా వాళ్ళే అనుకుంటా ఎన్ని పనులు చేసినా కూడా ప్రజల గుర్తింపు ఉండాలని నేను వాళ్ళకు ఇండ్లు కానీ మరి ఏదన్నా కావాలన్నా కూడా ఏదైనా పనులు కావాలన్నా కూడా నేను స్వచ్ఛంగా చేస్తే మా నోటికాడ కూడు నువ్వు తీసేస్తాను నువ్వు అసలు ఎందుకు చేస్తాను అని మున్సిపాలిటీ ఆఫీసు ముందు తిట్టిండు ఒక వ్యక్తి మరి సమ్మెక్క కూడా చెయ్యనివ్వలేదు ఆయనకు మరి ఏం లాభాలో ఏంటో మరి మహిళలకు మనకు అన్ని కావాలంటే మహిళలు ఏదైనా సాధించాలంటే మరి ఇవన్నీ చేస్తేనే కదా ఆయనకు అసలు ఏం బుర్రో ఏమో సమ్మెక్కను కానివ్వలేదు కనీసము పేదవాళ్ళకు కూడా కరెంట్ అంటే ఇంటి పన్ను కట్టాలన్నా ఏది కట్టాలన్నా కూడా వాళ్ళని ఇంద్రామిన్ల అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రామిన్ల కోసం మొత్తం తిరిగి వాళ్ళ ఎంత డాటా అంతా గ్యాదర్ చేసిన తర్వాత మీ పేరు చెప్పుకొని మీ డాటాను దొంగలించి వాళ్ళ అవునన్నా అది ఎప్పుడు జరిగిందంటే అప్పుడు కోనేరు గారు ఓడిపోయారు అయినా ఉన్నప్పుడు ఏం చేసినాము ఇండ్లకు పెట్టుకోమ్మ పేదవాళ్ళు మీ బస్సులు ఎంతమంది అంతా స్లమ్ ఏరియా గిరిజన్ బస్తీ నెహ్రూ బస్తీ ఈ బస్ మొత్తం కలిపి ఒకటే వార్డు ఉండే అప్పుడు స్లమ్ ఏరియా బాగున్నది నువ్వు ఎంత మంది ఇండ్లు పెట్టుకో అప్లికేషన్లు అన్ని గ్యాదర్ చేసుకొని రమ్మని చెప్పిండు చెప్తే ఇక నేను ఇవన్నీ కొంచెం లేట్ అయినా అన్ని గ్యాదర్ చేసుకొని అప్లికేషన్ తీసుకొని ఎంతలో అయినా ఎలక్షన్లు వచ్చినాయి అయిపోయింది అట్లా ఒక 2-3 నెలలు నా దగ్గరే ఉండిపోయినది ఫైళ్ళు తర్వాత మా వార్డులో ఒక అబ్బాయి ఉన్నాడు కాంగ్రెస్ లో తిరుగుతాడు ఆ అబ్బాయి ఏం చేసిండు అమ్మ నీకు నేను ఎమ్మెల్యే సంతకాలు పెట్టించి ఎన్ని ఉన్నాయి అంత మందికి నీకు ఇండ్లు ఇప్పిస్తా అన్ని చేసి నీకు సంతకం పెట్టించి నీకు తెచ్చిస్తా అని నన్ను అంటే నేను నమ్మిన అమ్మాయి నమ్మి ఇస్తే ఆ ఫైల్ తీసుకుపోయి ఆయనే గ్యాదర్ చేసుకుపోయినట్టు వాళ్ళ దగ్గర క్యాడర్ చేసుకున్నాడు ఆయనే మనసు ఇచ్చుకున్నాడు తర్వాత అవి శాంక్షన్ అయి వచ్చినాక ఇల్లు తిరిగి ఇస్తా అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటి నాన్న నాకు అసలు ఇవ్వలేదు ఏంటి అప్లికేషన్ తీసుకుపోయినావు మరి అని అంటే ఏది అయిపోయినాయి ఇల్లు వచ్చేసినాయి ఇంకో ఇల్లు తిరిగి ఇచ్చేస్తాను అని కొంచెం మొండిగా సమాధానం చెప్పిపోయిండు అప్పుడుగా నాకు మోసపోయినా అని తెలిసి చాలా బాధపడ్డా తెలిసిన వాళ్ళే మళ్ళా అయినల్లే నన్ను చాలా మంది మోసం చేసి పేరు అక్కడ ఆయన దగ్గర పేరు పెంచినది కానీ ఇళ్ళల్లో మట్టుకు ఇప్పటికి కూడా అనుసరేఖ పెడితేనే మాకు వచ్చినాయి అన్నారు అదొక్కటే నా తృప్తిగా ఉంది అప్పుడైతే మొత్తం 48 ఇళ్లకు అప్లై చేసిన 30 మందికి వచ్చింది చాలా మందికి మళ్ళీ తర్వాత ఇచ్చింది ఆ రకంగా నేను చేసిన పనులు తనే చేసినట్టుగా అక్కడ వనమ దగ్గర ఆయన ఇప్పుడు
మీ మీ తలలో పెయిన్ లాగా మీకు అడ్డుపడుతూ ఉంటారు అంటే ప్రతి ఏది? దానికి నన్ను ఎట్లా అంటే నేను ఏ పని చేసినా కూడా ప్రతిదిగో ఆమె వెంట ఎవరు పోవద్దు, ఆమె వెంట పోయిన వాళ్ళకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్ని రద్దు చేపిస్తా, మాతోటే తిరగాలని బెదిరించిన రోజులు ఉన్నాయి. అంతేందుకు సింగరేణి జాబ్ చేస్తాడు, ఆమెకు ఎందుకు రేషన్ కార్డు అంటే మా వారు రిటైర్మెంట్ అయిపోయాడు, 3,000 పెన్షన్ మాకు ఆరోగ్యం ఉండాలన్నట్టుగా రేషన్ కార్డు పెట్టుకుంటే 2 సార్లు క్యాన్సిల్ చేయించి అంటే 3,000 పెన్షన్ ఇప్పుడు సింగరేణి నుంచి వచ్చేది 3,000 సింగరేణి ఆయన రిటైర్ అయినాక 3,000 వస్తాయి ఆయనకి. ఇప్పుడు అదే ఇప్పటికే అది అయితే ఆ రేషన్ కార్డు 2 సార్లు క్యాన్సిల్ చేయించి లాస్ట్ కలెక్టర్ దగ్గర పోయి మా ఆయన రిటైర్మెంట్ పెట్టి చేస్తే మనుషులను పంపి ఎంక్వైరీ చేసి ఆయనకు ఓకే అని అప్పుడు ఆయన అట్లనే ఉండని అమ్మ అని నాది తీసుకొని నాకు 2,000 పెన్షన్ రాసిచ్చిండు. అవి ఆ రకంగా కూడా ఆపేసిండు. అన్నిటికీ అడ్డింక ఇది ఏం చేసినా కూడా ఇప్పటికి కూడా గ్రూప్ లో నేను ఎంత మంచి పనులు చేసిన గ్రూప్ వాళ్ళందరికీ నా మీద చెడు అభిప్రాయం అంటే ఈమె మళ్ళీ మళ్ళీ మాకు పోటీగా రాకుండా నా మీద చాలా అభిప్రాయాలుగా చెడుగా చెప్పటం చేయటము. ఆ ప్రజలు మళ్ళా నాకు ఫోన్ చేసి అక్క ఇంత దూరంగా నీకోసం చెప్తాను అని నవ్వుకుంటాను. అంటే నేను ఇంత మంచి పనులు చేసిన నా మీద చెడు అభిప్రాయం కావాలి జనాలలో ఓట్లు పోగొట్టాము అన్నట్టు. అయితే నా పిల్లలైతే ముందే అన్నారు, అమ్మ ఇంకోసారి నువ్వు ఓట్లలో నిలబడకు, అసలు వద్దు కూడా నీకు, నువ్వు మంచి పని చేసినా నీకు చెడ్డగా చెప్తాండు అక్కడ. అడ ఎట్లా అతను ఏదో లబ్ధి పొందాలంటే మనకు వద్దు, ఆయనే గెలవని ఆయనే చెయ్యని మంచి పనులే చేస్తాడని నేను కూడా పట్టించుకోను అసలు. కానీ నా మీద చెప్పటము అతనికి ఏం న్యాయమో అర్థం అవుతలేదు. అంటే ఇప్పుడు అతని ఉనికి కాపాడుకోవడానికి కాపాడుకోవటం నన్ను బలి చేస్తాడు. ఇప్పుడు ఏదన్నా చేస్తే నువ్వు పబ్లిక్ గా ఎంక్వైరీ పెట్టి కదా, నువ్వు సాటు మాటుగా పొద్దున్నే లేసి ఇళ్ళ పొంటి తిరిగి నా మీద దుష ప్రచారం చేస్తే అవి నిజాలు తెలుసుకోండి, పబ్లిక్ లో తెలుసుకుందాము. నువ్వు తిన్నావా నేను తిన్నదా బస్తీలో ఒకటే అనుకున్నామ్మా. నా మీద ఎంత దుమారం లేపినా అసలు నేను తిన్నది లేదు చేసింది లేదు, మొత్తం బస్తీ మొత్తం దోసుకొని ఆయనే బాగుపడ్డాడు. నేనైతే వాళ్ళందరికీ స్వచ్ఛంగా చేసి పనులు చేసి పెట్టినా. ఏ మహిళను అడిగినా కూడా లంచం అన్న మాట ఈ బస్తీలో వినబడదన్న సూర్యమ్మ చేసిన పనులకి. ఎవరు ఎంక్వైరీ పెట్టుకున్నా కూడా నాకు నష్టం లేదు. ఇప్పటికి కూడా నేను ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడే హక్కు నాకు ఉన్నది. కానీ మీరు దొంగతనాన్ని తినేటి అని మీరు స్వచ్ఛంగా బయట పెట్టండి. అంటే ఇప్పటి వరకు మీరు ఇన్ని దెబ్బలు తిన్నా కూడా, అంటే రాజకీయ ఒడిజడుగులలో అంత చితికిపోయినా కూడా ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకా పేదవాళ్ళకి నేను హెల్ప్ చేస్తా, వస్తున్నా ఇంటికి వస్తే ఎప్పుడు పేదవాళ్ళకి తలుపులు తీసే ఉంటాయి అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. అసలు ఏంటి అంటే ఇటు రాజకీయానికి నేను రాజకీయం నాకు రావాలనుకున్నా, ప్రజాసేవలో ఉంటూనే ఉన్నారు. అంటే నాన్న ఒకటి, నేను ఫస్ట్ నుండి నేనేమో ధనవంతురాలు కాదు. ఫస్ట్ నుండి అందరం పేదవాళ్ళమే, ఎట్లా బతికము ఏంటి అనేసి వాళ్ళ స్థితిగతులు చూసి చాలా మంది మా ఒక్క బస్తే కాదు అప్పుడు 3 బస్తీలలో కూడా ప్రతి మహిళ కూడా వాళ్ళ బాధలు చూసి వాళ్ళకి నాకు అందిన కాడ సాయం చేసిన, కొన్ని పనులు చేసిన, వాళ్ళకి నా సొంత డబ్బులు పెట్టి కూడా చేసిన. కానీ ఎవరిని నేను నిందించను. వాళ్ళ పరంగా వాళ్ళు చేసుకోమను, నేను నా పనులు ప్రజాసేవ చేసుకుంటా. కానీ నాకు ఎందుకు అడ్డు తగలాలి? ఆమెతో పోతే రేషన్ కార్డు కట్ చేస్తా, ఆమెతో ఉంటే నీకేం ఫలాలు ఇవ్వము, నీకేం రానియము అని ప్రజలను బెదిరించి బతుకటం అదొక బతికేనా? నాకు అది ఒక్కటే చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పటికి కూడా నేను అంటున్నా, నాన్న మీరు ఎట్లన్నా బతకండి, నాకు అవసరం లేదు, నేను పేదల్లోనే ఉంటా, పేదవాళ్ళతోటే నేను నా సేవ ఇప్పటికి కూడా స్వచ్ఛంగా చేసుకుంటా, నాకు అడ్డు కావద్దు. మరి అదే పేదవాళ్ళు ఇప్పుడు మొన్న మీరు ఎలక్షన్ లో ఓడిపోయేలాగా చేశారు, అయినా కూడా మీరు మళ్ళీ వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు మీకు? ఇక ఒకటేనన్నా నేను అనుకున్నది ఏంటంటే, ఈ బస్తీ వాళ్ళు నా పెళ్ళైన కాడ నుండి బస్తీ వాళ్ళంతా ఒక తల్లి ఒక కుటుంబంలా కలిసి ఉన్న వాళ్ళని. ఇప్పుడు 3 వార్డులు కలిపి ఒక తల్లి బిడ్డలాగానే అందరం కలిసి ఉన్నాము. కాకపోతే నాకు ఎన్నో జరిగినాయి, ఎంతమంది నన్ను బెదిరించినా నన్ను ఏం చేసినా కూడా నా బస్తీ వాళ్ళ కోసం వాళ్ళు బాగుపడాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, ఎవరికి ఏ పథకాలు కావాలన్నా కూడా
నేను నా బాధలన్నీ మర్చిపోయి కూడా నేను ఒక తల్లిలాగా వాళ్ళని ఆదరించి ఇప్పటికి కూడా నేను వాళ్ళు ఎవరేమన్నా కూడా నేను నా బిడ్డలాగానే భావించుకొని నేను అందరిని ఆదరిస్తాను అన్న. నా మీద ఎవరి మీద కోపాలు తాపాలు లేవు. వాళ్ళు గెలిచినా కూడా మంచి పనులు చేస్తారని నేను ఏమన్నా అంతా కలిసి చేసుకోవాలనే ఉద్దేశం నాది. కాకపోతే ఇక నా ఉన్నంత వరకు అయితే ఎవరిని నొప్పియను, నాలో నేనే బాధపడతా. కాకపోతే నేను బస్తీ వాళ్ళ మటుకు న్యాయమే చేస్తాను అన్న. ఇప్పటికి కూడా నేను ఎవరి దగ్గర ఏం ఆశించకుండానే ఇప్పటికి చేస్తా. ఇక వాళ్ళు ఆ దేవుడే చూడాలి. అంటే ఇప్పుడు కార్పొరేషన్ అయింది, మీరు ఎప్పుడు ప్రజాసేవలో నా వార్డు ప్రజలందరూ నా పిల్లలు అనే భావనలో ఉన్నారు. అంటే ఇప్పుడు కార్పొరేటర్గా ఒకవేళ మీరు పోటీ చేస్తే అదే ప్రజలు మీకు సహకరిస్తారు అనుకుంటున్నాను. అయితే నాన్న నువ్వు అన్నది నీ ప్రశ్నకు ఒకటే నాన్న, ఏం లేదు కానీ ఇప్పుడు పోటీ చేయాలన్నా ఏది కావాలన్నా కూడా ప్రజల ఆదరణ ఉండాలి. నాకు పుష్కలంగానే ఉంది. కాకపోతే కొంతమంది నా వ్యక్తులు వాళ్ళని మనసు మార్చేసారు. అయినా కూడా వాళ్ళంతా ఓకే, అదేం లేదు, మనకు రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు. నేను ఆ పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవ చేసే తత్వం నాది. ఏమి ఆశించకుండా ఇదివరకు ఎన్నో పనులు చేసినా వాళ్ళకి అది గుర్తుంచి ఈ అమ్మ మనకు చేసి పెడుతుంది అని వాళ్ళ అభిమానం ఉంటే ఖచ్చితంగా ఆ, నేను నిలబడాలని అనుకుంటున్నా. కాకపోతే నాకు పార్టీ సహకారం కూడా కావాలన్నా, మరి నాకు తోడుగా ఉండాలంటే ఇక అందరి సహకారాలు ఉంటేనే నేను చేద్దామని అనుకుంటాను. కాకపోతే పార్టీలో ఉన్న పార్టీ రాజకీయాల్లో ఉన్నా పార్టీలో ఉన్నా నేను లేకపోయినా ఉన్నా కూడా ప్రజల సేవ మటుకు నేను స్వచ్ఛంగా చేస్తూనే ఉంటాను. అదొకటి. అంటే ఇప్పుడు పార్టీలో అంటే సిపిఐ పార్టీలో ఉంటున్నాయి, మాల మహనాడులో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు అనేది వినికిడి. మాల మహనాడులో మీ క్యాడర్ ఏంటి? క్యాడర్ అంటే నాన్న మాల మహానాడు అంటే ఇప్పుడు తెలంగాణ కావాలని ఎంత పోరాటం చేసినామో, మన రాజ్యాంగం రాసిన ఒక దేవుడు సాహెబ్ అంబేద్కర్ గారి అతను నడిపిన గీతలోనే మనం నడుస్తున్నాం కాబట్టి, అతను ఇచ్చిన హక్కులతోటే పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఆ పోరాటం ఇప్పటిది అప్పుడు కాదు. నేను టీడీపీలో ఉన్న కాడ నుండి చాలా మంది నాయకులు కూడా మేము అందరం కలిసి అమ్మ పలాని కాడ మాలమన్నాడు వాళ్ళ మీటింగ్ ఉంది రావాలంటే అప్పుడు కూడా నేను జనాలను వేసుకొని పోయి ప్రతి ప్రోగ్రాంలో ప్రతి ధర్నలో ప్రతి పోరాటంలో కూడా నేను మాలమన్నాడులో చేస్తున్నా. ఆ పోరాటం ఇప్పుడు మన టిఆర్ఎస్ కోసం ఎంత పోరాటం చేసినో అంతకంటే డబుల్గా మీ పోరాటం చేస్తుంటే ఆ ఆ సేవలు ఆ ధర్నాలు వాటి వల్ల నేను పాల్గొని ఎర్రటి ఎండల కూర్చొని నడి రోడ్డు మీద కూడా ధర్నాలు చేసిన ఇవన్నీ గుర్తించి నాకు స్టే ఫస్ట్ డివిజన్ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నారు. కొత్తగూడెంకు డివిజన్ అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఆ అట్లా డివిజన్ గా ఎన్నుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ చెన్నై గారు హైదరాబాద్ మీటింగ్ అప్పుడు 2002లో అంటే కొత్తగూడెం విడిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగూడెంకి అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలుగా ప్రశస్తి పత్రం ఇచ్చేళ్ళు. కాకపోతే ఇంకా ఆడవాళ్ళని కూడా ఎన్నుకున్నారు. మనం ఇదంతా మనకు ముఖ్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యం మన బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అని అతని ప్రోగ్రాం ప్రతి ప్రోగ్రాం కూడా ఏది వచ్చినా కూడా కానీ అన్ని మా ఇంటి కాడనే మేము చేసుకుంటాం నాన్న. ఈ వర్గీకరణ మీద పోటీ జరుగుతుంది, అంటే ఒక టైప్ ఆఫ్ ఉద్యమం లెక్క జరుగుతుంది. అంటే దానివల్ల లాభమా నష్టమా వర్గీకరణ? చెప్పాలంటే నష్టమేనన్న. ఏంటంటే మనం ఐక్యతగా ఉండి చేయించుకునే సత్తా ఉన్నా కూడా ఈ వర్గాల వాళ్ళు పెట్టేసి ఇప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. మాల వాళ్ళైతే ఎవరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఏ పిల్లలు మన తరతరాల పిల్లలు కూడా అన్యాయమే జరిగింది ఈ వర్గీకరణ వలన. తెగలుండే మా ఉపకులాలు మేమందరం నష్టపోయినట్టే.
ఏసీ దాంట్లో ఉపకులాల్లో మరి నాకు తెలిసినంత మటుకైతే ఒక 40 దాకా ఉండొచ్చింది. ఆ, దాంట్లో నేను ఉన్నత అంతా చదువుకోలే, నాలెడ్జ్ లేదు. అయినా కూడా నేను పోరాటంలో తెలుసుకున్న విషయాలు అవి. మనకు అంబేద్కర్ మంచిగా బతకాలంట, కలిసిమెలిసి ఉండాలని చేస్తే మన పిల్లలకి ఏం లేకుండా, ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఉండటము, ఇది చేయటం అంటే చాలా బాధాకరంగా ఉన్నది. అది కూడా మరి అదిష్టం వాళ్ళు అంత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ వీళ్ళందరూ ఆలోచించి మాకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, న్యాయం జరగాలి అని మేము కోరుకుంటాను నాన్న. ఇదైతే మాకు అంగీకారంగా లేదు. వీటి మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఓకే అండి. ఇప్పటివరకు వెలుగు అనసూయ గారు చెప్పిన విశేషాలు తెలుసుకున్నారు కదా. మరో ఎపిసోడ్లో మరో వ్యక్తితో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి భద్రత ఎక్స్ప్రెస్.